ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధ వీరుడు నాచే సంహరింపబడింది. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరించు. సమస్త కర్మల నాకర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావించును. నీవు చింతింపకు. ఎవడు పరమోత్కృష్టమైనది పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు, వాడు మోక్షమునకర్హుడు. ధనంజయ, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటిగా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? గీతాశాస్త్రమును ఎవరు పఠించును వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. నారాయణుడి సాక్షిగా నరుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపు సూర్యాస్తమయమయ్యే లోపల సాయమందకుండా ఆపిన సైంధవుడి తల తెగుతుంది. అర్జునుడిని చంపక్కర్లేదు, సైంధవుణ్ణి చంపకుండా ఆపితే చాలు. అలా ఆలోచించే సమస్త సైన్యాన్ని అడ్డుపెట్టాడు గురువు. కానీ 14వ రోజు అర్జునుడి రథం కృష్ణుడు ఎటు నుండి తెస్తున్నాడో తెలియట్లేదు. ఎవరి తల ఎప్పుడు తెగుతోందో అర్థం కావట్లేదు. 4 గుర్రాల రథం 8 దిక్కుల నుండి ఇసుక జల్లినట్లు బాణాలు వేస్తుంటే నేల మీద కాదు, ఆ రథం శవాల మీద పరుగులు తీసింది. నీ వీరులు దాక్కున్నారు. సైనికులు బతికున్నా చనిపోయినట్లే నటించారు, తల లేపితే తెగిపోతుందని. 14వ రోజు యుద్ధం చేసింది అర్జునుడు కాదేమో ప్రభు, ఆ రుద్రుడేనేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం చేయడానికి ఇక నీ సైన్యం ఎక్కువ మిగల్లేదు, అంతమందిని చంపేశాడు. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. కూర్చోపెట్టుకుని ఆఖరికి ఉయ్యాలో ఊపేటప్పుడు పడుకునేటప్పుడు కూడా మా అమ్మ కచ్చప్పమ్మ పడుకుంటానమ్మా, కచ్చప్పమ్మ పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కచ్చెప్తాన్రా అని పడుకోపెట్టి ఉయ్యాలా ఊపుతూ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు, ఆయనకి 4 కుమారులు, పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని ఇలా కళ్ళు పడుతుండేవి. అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకునేది. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు అని. ఆయన అరణ్యవాసానికి వెళ్లిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్ల ధనస్సు అన్నట్టు. ఎక్కడికి పోతుంది తత్వం? కిందటి జన్మలో రాముడు ఆయనే. అర్జున ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బావా ఇవాళ మహాశివరాత్రి, శివాభిషేకం చేయడానికి వెళ్తున్నానన్నాడు. శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో. మరి ఎలా అన్నాడు అర్జునుడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్త త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా ముక్తివేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. పాతాళం దగ్గర నుంచి ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు కూడా శివుడు పరివ్యాప్తమై ఉంటాడు. అందుకని దారుణమైనటువంటి పని చేశావు రావణ. నా మాట విను. నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో, రాముడి యొక్క తేజస్సు ముందు నిలబడలేవు. అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో, రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజున నువ్వు అలా నశించిపోతావు. ఎందుచేతనో తెలుసా? రాముడు ధనుర్వేదాన్నంతటినీ తెలుసున్నవాడు, ఋషుల దగ్గర సమస్త అస్త్ర శస్త్రములు తెలుసుకున్నవాడు, మహాధర్మాత్ముడు. అటువంటి రాముడు వచ్చి లంకలో నిలబడి చేతిలో కోదండమును పట్టుకుని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా, నువ్వు నిలబడలేవు. ఇంద్రుడు చూసి అన్నాడు, ఇరే నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది, ఆపేయండి. వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అనుమానం వచ్చింది, ఇది నిజంగా పిల్లాడు గోవర్ధనగిరి ఎత్తాడా? ఇంత చిన్న పిల్లాడేమిటి గోవర్ధనగిరి ఎత్తడం ఏమిటి? 7 రాత్రులు పట్టడం ఏమిటి? 7 పగళ్లు పట్టడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్లి దాని కింద చేరడం ఏమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మ ఉన్నాడా?
నా పదవి ఎగిరిపోతుంది ఇప్పుడని భయం వేసి దగ్గరకొచ్చాడు. అర్జున, ఈ ప్రపంచమునిల్ల నశింపజేయి బలిష్టమైన కాలస్వరూపుడును నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరూ లేరు. ఎవరి మనస్సులో ధర్మం కొలువుంటుందో వారి చరణాలకు స్వయంగా ఈశ్వరుడే పుష్పార్చన చేస్తాడు. ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి విజయం పరాజయం రెండూ లభిస్తాయి. నేను ఎప్పుడూ లీలలు చేస్తుంటాను. లీలలంటే అర్థం తెలుసు కదా మీకు? విజయానికై మోహమనేది లేకుండా, పరాజయమంటే భయం లేకుండా కేవలం జీవితాన్ని ఆనందించడం, ఇంతకన్నా వేరొకటి కాదు. పార్థ, దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చు. ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ అనుభవించవలసిందే. అది వేరొకరు పంచుకోరు. ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే. కాలం అనేటటువంటిది పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. కాలంలోనే జీవులు చేసుకున్నటువంటి పాపపుణ్యాలకి అనుగుణంగా సుఖాన్ని దుఃఖాన్ని పరమాత్మ ఇస్తూ వెళ్ళిపోతుంటారు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. శివధనస్సుని భంగం చేశామని తెలిసి నేను వచ్చాను ఇవాళ. ఏది విష్ణుశాపం కూడా ఎక్కుపెట్టి చూస్తాను అన్నాడు. నాకేం బెంగలేది ఇలా ఇమ్మన్నాడు. ఇమ్మని రామచంద్రమూర్తి విష్ణుశాపాన్ని స్వీకరించి అందులోకి నారిలోకి ఆ బాణాన్ని తొడిగాడు. తొడిగి ఒక మాట అడిగారు పరశురాముని. నువ్వు ఈ బాణాన్ని ఎక్కుపెట్టు అన్నావు కనుక ఎక్కుపెట్టాను. నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి నిన్ను సంహరించగలను. శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు. ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణంటాడు, పొడుగ్గా ఉన్నానంటాడు, చల్లగా ఉన్నానంటాడు, పండితుణ్ణంటాడు, పద్యాలు నాకు నోటికొచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలొచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారినంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నాను పార్వతి. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును, అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపు. శస్త్రాలను ఎక్కుపెట్టు దృష్టద్యుమ్న.
వెళ్ళిపోతున్నటువంటి భీష్మద్రోణుల వంక చూసన్నాడు, అయ్యో 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 అదేంటి మీ అందరూ అలా వెళ్ళిపోతున్నారు, మనకందరికీ కౌరవుల వైపు మిగిలినటువంటి ఏకైక దిక్కు ఈ దుర్యోధనుడు, మీ అందరూ వెళ్ళిపోతే ఎగరేసుకుపోతాడు అర్జునుడి. లేచి ఏడి అర్జునుడు ఏడి ఏడి అర్జునుడు ఏడి అన్నాడు. భీష్ముడు లేచి అన్నాడు, అదృష్టం కుత్తుకలు కోసేయలేదు పడుండగా, లేచావు ఇంకా, పరమధర్మాత్ముడు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా జరిగిన అవమానం చాలు, దుర్యోధన పద వెళ్ళిపోదాం హస్తినాపురానికి అన్నాడు. బాధగా తిరిగి వెడుతున్నాడు. ఊరుకోలేదు అర్జునుడు. లేచి మళ్ళీ హస్తినాపురం వైపుకు వెళ్ళిపోతున్నటువంటి సైన్యాన్ని గాంధీవ టంకారం చేసి పిలిచాడు, వస్తారా యుద్ధానికి. మళ్ళీ దేవదత్తాన్ని పూరించాడు, ఏమైనా సత్తా ఉంటే రండి మళ్ళీ. అయినా వాళ్ళ గురించి కాదన్నట్టు వెళ్ళిపోతున్నారు, వెనక్కి చూడకుండా. భక్త రక్షణ ఆత్మత్రాణ పరాయణ ఇంకెవడైనా ఉంటాడు కృష్ణ పరమాత్మ తప్ప. ది ఓన్లీ వన్ గాడ్ ఇన్ ది హోల్ వరల్డ్. 14 లోకాలు వెలిగితే కృష్ణ పరమాత్మ లాంటి దేవుడు దొరకడండి. ఇంత కష్టాలు పడపడ్డాడండి ఎవరి కోసం. ఈ ధర్మరాజు గారి కనీసం కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు, హైదరాబాద్లో డివిజన్ కూడా టికెట్ ఇవ్వలేదు. ఏమి ఆశించకుండా ఆయన అంత చేసి మనకు చెబుతున్నాను, నాలాగే మీరు ఉండండి. పరమశివుడంతటి వాడు సైంధవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమై అన్నాడు, పాండవులని గెలిచే వరం ఇమ్మని అడిగాడు. పాండవులను గెలిచే వరం అన్న వరం నువ్వు అడగకూడదు, నేను ఇవ్వలేదు. పాండవులలో 4 ఒకెత్తు, అర్జునుడు ఒకెత్తు. అర్జునుడితో యుద్ధం నేనే చేసి గెలవడం కూడా చాలా కష్టంతో సాధ్యం సుమా. గెలవనని అనను, కానీ చాలా కష్టంతో సాధ్యం. అంటే కర్ణుడు దుర్యోధనుడితో జవాబు చెప్తూ అన్నాడు, దుర్యోధన దేనికి భయపడతావు? ఏమీ భయం లేదు, అర్జునుడిని నేను చంపేస్తాను. అర్జునుడిని చంపేసిన తర్వాత భీముడిని నిగ్రహించడం పెద్ద పని కాదు. ఇదంతా చేయడం నాకేదో పెద్ద కష్టమైన పని అని నువ్వు అనుకుంటున్నావేమో, నాకు చాలా సులువు. యుద్ధానికి బయలుదేరాడు. ఇలా యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడో లేదో అర్జునుడి చేతిలో కర్ణుడు చావు దెబ్బతిన్నాడు. చావు దెబ్బతిని రథం విరిగిపోయి, చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోయి, ఇంకా అక్కడే ఉంటే అర్జునుడు చంపేస్తాడేమో అన్న భయంతో నిస్సిగ్గుగా ఒక్క 5 నిమిషాల క్రితం కృపాచార్యుల వారిని నిందించిన వాడు, అర్జునుడిని నేను చంపేస్తానని బీరాలు పలికిన వాడు అర్జునుడి చేతిలో అంత ఘోరంగా ఓడిపోయి చిన్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు, యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు, నీ భార్య శరీరం విడిచిపెట్టేసి యోగాగ్నిలో దగ్ధమైపోయింది. ఆ మాట వినేసరికి అర్జునుడుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దస్తోష్ణుడై ఆజ్యద్ధూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ పెల్గొందు చెంచజ్జటన్ సజ్జ క్రోధముతోడ పుంచి వైచన్ శ్వాచక్రమధ్యంబుదన్. నేను ఈ రావణుణ్ణి చూడగానే నాలో క్రోధం పెళ్లిపుకుతోంది. సీతాపహరణం చేసినటువంటి రాక్షసుణ్ణి నేను మర్దిస్తానన్నాడు. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికి సాధ్యం కాదు. చేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు. 3 కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టినటువంటి కొన్ని కోట్ల బాణములను అర్జునుడు ఒక్కడే ఛేదించాడు. అది నిజంగా అనితర సాక్ష్యం. అసలు మహాభారతం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. 3 కోట్ల మంది రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆయుధములను ప్రయోగించగలరు. మహాభారతంలో నన్నయ్య గారు ఏమన్నారంటే, భూమి ఆకాశములు నిండిపోయాయి వాళ్ళు వేసిన బాణముల చేత అన్నారు. అన్ని బాణములు నిండిపోతే అర్జునుడు ఒక్కడే కవ్వడి 2 చేతులతో బాణాలు వేస్తాడు. హిరణ్యకశిపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం. విష్ణువు ఎక్కడున్నారు? ఆయనే చెప్పారు ఒక చోట, వాడు నా కోసం వెతికాడు, నేను ఎక్కడున్నానో తెలుసా? వాడి గుండెల్లోనే ఉన్నాడు. ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు. విష్ణువు ఎక్కడ ఉంటాడు?
విష్ణువు అన్ని ప్రాణుల యందు ఉంటాడు. ఆభరణములు అన్నిటి యందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు. కానీ వీటన్నిటినీ కూడా దర్శనం చేయడానికి దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశం ఉన్నది ఒకే ఒక్క చోట ఉంది. దశావతారములను దర్శనము చేయవచ్చు. ఎక్కడ చేయవచ్చు అంటే అన్నమాచార్యుల వారు చెప్పారు, ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి. వేదోద్ధారణ మందరాభర ఆ ఏనుగు శరణాగతి చేసి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు అన్న పద్యం వినపడిందంటే శరణాగతి చేసి దాని దురవస్థని గమనించాడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగముం చేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతి మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరిచలంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సాహి. ఏమి పోతనగారండి. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే.